క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, నా పేరు పాస్టర్ పసుపులేటి పేతురు. నేను దేవుని సేవకుడను. అనుదిన ప్రార్థన గోపురం. ప్రార్థన అనేది గొప్ప విజయాన్ని సాధిస్తుంది. ప్రభులు వారు కూడా చెప్పారు, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి అని. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. దానికి తగిన ఉపమానాన్ని కూడా ఆయన బయలుపరుస్తారు. ప్రార్థనలో మనము వ్యక్తిగతంగా సాధించలేనివి ప్రార్థన ద్వారా సాధించగలము. ఒక శోధన నుండి తప్పించబడాలి అని అంటే ప్రార్థనే అవసరం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు చేసిన ప్రార్థన మనం చూస్తాం. ఆయన చెమట రక్తముగా మారిందంట ప్రార్థనలో. అంటే అంత వేదనతో ఆయన ప్రార్థన చేశాడు. రక్తనాళాలు పగిలిపోయే అంతగా ప్రార్థన జరిగింది. ఆ ప్రార్థనకు యేసుక్రీస్తు శిలువలో మరణించి, ఆ ప్రార్థన బలం చూడండి, ఆయన 3వ రోజున తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు, సైతానును ఓడించాడు. క్రీస్తునందు ప్రియ శ్రోత, ప్రార్థన అనేది చాలా వ్యక్తిగత జీవితంలో ప్రార్థన దినచర్యలో ఒక భాగంగా మారిపోవాలి. ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు చేయుట కాదు, కానీ అనునిత్యము నీ జీవితంలో ప్రార్థన అవసరం. ప్రభువు నాకిచ్చిన దర్శనం, ప్రత్యక్షత ఏమిటి అంటే 3 పర్యాయాలుగా ప్రభు నాతో మాట్లాడాడు. నా కుమారుడా, నీవు ప్రేయర్ టవర్ పెట్టాలి అన్నాడు. ప్రభువుని అడిగాను, ఇది ఎలా సాధ్యమవుతుంది ప్రభు అని. ఆయన అన్నారు, నేనే నీకు తోడయుండి నడిపిస్తాను. అనుదిన ప్రార్థనా గోపురం పెట్టు అన్నారు. నిజంగా ప్రియులారా, అనుదిన ప్రార్థనా గోపురంలో ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆధ్యాత్మికమైన మేలులు పొందుతున్నారు. ఫోన్ కాల్స్ ద్వారా వ్యక్తిగతంగా సంప్రదించి ప్రార్థనలు చేయించుకుంటున్నారు. అనేకమైన రోగ పీడతల నుండి విడిపించబడి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలిగి ప్రభువుని స్తుతిస్తున్నారు. క్రీస్తునందు ప్రియ శ్రోత, నీవు కూడా నీ కుటుంబంలో నీ వ్యక్తిగతంగా ప్రార్థన ప్రారంభించు. దేవుడు చెప్పింది మనం చేస్తే, దేవుని యొక్క మాటకు మనం లోబడితే దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఆయన ప్రణాళికలో ఉన్నవారిని ఆయన కనిపెట్టుకొని ఉంటాడు. ఆయన చిత్తములో ఉన్నవారిని, ఆయన మాట విని ఆయనకు లోబడిన వారి జీవితాలను ఆయన ఆశీర్వదించి రక్షించి బలపరుస్తాడు. అట్టి కృప ప్రభు మీకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు నాయనా. ఈ అనుదిన ప్రార్థన గోపురం గురించి మాతో మాట్లాడారు. నీకు కృతజ్ఞతలు. ఈ వర్తమానం వింటున్న ప్రతి వ్యక్తిని తాకండి అయ్యా, వారి జీవితాన్ని ఆశీర్వదించండి. వారికున్న బలహీనతలను తొలగించండి. వారు చేయు ప్రతి పనిలో నీ మీద ఆధారపడి ప్రారంభించుచుండగా, నీ సత్యాన్ని కనుగొని నీ ఆత్మచేత నడుస్తుండగా వారిని బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.